మార్కెట్ రేటు పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఎన్హాన్స్ చేయాలి. దట్ ఈస్ దే ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ. బట్ జనరల్ గా చేయరు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇప్పుడు 45 కోట్లకు ఉంది. ప్రొడక్షన్ మొత్తం లెక్కేస్తేనేమో 120 కోట్లు. ఈ డిఫరెన్స్ ప్రాపర్ గా మీ రిపోర్ట్స్ లో పెట్టి ఇప్పించేది చేయకపోతే రైతులకు రూపాయి 5 రూపాయలు కూడా రాదండి. మామూలు రోజుల్లో అమ్ముకుంటే కలిసి వచ్చేది. వడ్డీ నష్టం, ఆశించిన నష్టం మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితి. కొన్ని ఫ్యామిలీస్ అయితే నిన్న మీటింగ్ లో ఒక 5-6 ఆడవాళ్ళు అయితే బోరు నేర్చి చచ్చిపోవడం తప్ప ఇది రాకపోతే మాకేమీ లేదు అనేటువంటి పరిస్థితి. ఇది ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క స్టోరీ లాగా మారిపోయింది. అందువల్ల ముందుగా మేము మా అందరి తరఫున కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఆర్డీఓ గారిని చైర్మన్ గా మీ డిపార్ట్మెంట్ అందరితో కలిపి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం అనేది రైతుల్లో చాలా కాన్ఫిడెన్స్ ని నిలబెట్టింది. అందువల్ల దీన్ని ప్రాపర్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇలాంటి ఇన్సిడెంట్స్ గుంటూరు జిల్లాలో ఇది 14వ 15వ కోల్డ్ స్టోరేజ్. ఎక్కువ కోల్డ్ స్టోరేజ్ మిర్చి ఉంది. అలా తగలబడినటువంటి కోల్డ్ స్టోరేజ్కి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అది లేదు ఇది లేదని పేచీలు పెడితే ఆ పేచీలు అన్నింటినీ ఆయా సందర్భాల్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్ గా రైతులకి జస్టిస్ చేసిందండి. ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ 96 మే 26న గుంటూరు యార్డ్ ప్రిమిసెస్ లో ఉన్న తగలబడింది. అప్పుడు ఇన్సూరెన్స్ డెవలప్ కాలేదు. చాలా నామినల్ ట్రేడర్స్ ఒక 7 మంది చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ రిస్క్ లోకి వచ్చి 4,23,00,000 రైతులకి ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇప్పించింది. తర్వాత కోల్డ్ స్టోరేజీకి అప్పిచ్చి మార్కెట్ రేటు ఆ అప్పు కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ దగ్గర ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కలెక్ట్ చేసుకొని ఇచ్చింది. తర్వాత ఒక కంపెనీ అడ్డం పెడితే ఎమ్మపిందు అని కలకత్తా హెడ్ ఆఫీస్ కి మేము 100 మంది రైతులు వెళ్ళి వాళ్ళ బోర్డు మీటింగ్ దగ్గర పెద్ద గొడవ పడితే ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి అది ఇప్పించినటువంటిది ఉంది. ఇలా ఈ కోల్డ్ స్టోరేజ్ అన్నిటికీ దురదృష్టమో లేకపోతే మాకు రెస్పాన్సిబిలిటీ పడి వీటన్నిటికీ నేను కన్వీనర్ గా ఉండి ఈ రైతులకి ఆ మేరకు న్యాయం చేసేటువంటి దాంట్లో ఉన్నాము. దీన్ని మేము అందరము ఇందులో పార్టీలు కులాలు మతాలు ఏమీ లేవండి. మీకు కూడా మంచి టీం వచ్చింది కాబట్టి మంచిగా రిపోర్ట్ చేసి మాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా రిప్రజెంటేషన్ లో కూడా పెట్టాం. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు విత్-ఇన్ 30 days లో సెటిల్ చేసి రైతులు పేమెంట్ ఇచ్చేటట్టు ఉండాలి అనేటువంటిది మా రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో మెన్షన్ చేసామని ఇది కొంచెం స్టడీ చేయమని చెప్పి న్యాయం చేయడం కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. 1,200 మంది దాకా ఉంటారండి. రికార్డు స్వాధీనం చేసుకున్నారా? జరిగినాక ఈ 4 రోజుల నుంచి కనుక రైతు వస్తున్నారని అంతకుముందు ఎవరు రైతులకు పరిస్థితి లేదు. కలిసి చేశారు, 2 సార్లు మీటింగ్ పెట్టారు, చూస్తున్నారు. అప్పుడు జనానికి వెళ్తున్నారు. ఒకే ఊళ్ళో 2 బజార్లు ఉండడానికి కలిసి వెళ్ళాలని ఆలోచన కూడా ఉంటున్నాం. ఎవరు ఏంటంటే తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు లిస్ట్ చెప్పాల్సిన పరిస్థితి మీరు నిన్న ప్రజెంట్ వరకు
చేస్తారని అనుమానం రైతులు కూడా ఉంది. ఇంతవరకు 10 రోజులు అవుతున్నా కానీ ఇన్సూరెన్స్ అయితే చేశాడు, ఈ పలానా ఇన్సూరెన్స్ కంపెనీ చేశారని కూడా సమాచారం ఇవ్వకపోతే నన్ను గ్రీవెన్స్ లో కరెక్ట్గా అడిగితే కంపెనీ చేశారని చెప్పారు, నన్ను చెప్పారు. ఈ సమాచారం ఎన్ని వాళ్ళకే తెలుసు కానీ మిగిలిన అయితే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. సార్ మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, మా దగ్గర ఇన్సూరెన్స్ అద్దెలు ఇవన్నీ మా దగ్గర ముక్కుపిండి వసూలు చేసిన సందర్భంలో రేపు ఇప్పుడు వరకు ఉన్న ఇన్సూరెన్స్ రద్దు చేయాలి, బకాయిలన్నీ రద్దు చేయాలి, అట్లాగే బ్యాంకులో కొంతమంది లోన్లు తీసుకున్నారు, ఆ లోన్లు కూడా రద్దు చేయాలి. మేము ఇంకా నెల తప్పుతున్నా వస్తుందని ఆశ కూడా ఉంది. కాబట్టి ఇవాళ నేను అడుగుతాను ప్రెజెంట్ రేట్ నాకు ఇచ్చే సందర్భంలో మిగిలిన రద్దు చేసి మా అమౌంట్ మాకు కట్టిన 10,000 12,000 ఇన్సూరెన్స్ కూడా సంబంధం లేదు, మా డబ్బు మాకు ఇవ్వాలి. మాకు 12,000 దాదాపు 1100 నుంచి 1200 బయట ఒరిజినల్ రికార్డు బ్యాక్ Please treat us. This is as our sweat and blood. Treat like that. We are here from last 10 days onwards, but there is no information from the government. At least they didn't access us for that cold storage itself. What is our we are still we speak now. yeah. We accident 19th January 2024 లో Yes. జరిగింది. ఆ తర్వాత అప్పుడు మాత్రమే మన ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడ వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా నుంచి ఒక రిక్వెస్ట్ కలెక్టర్ సార్ పెట్టారు. ఎన్డీఆర్ఎఫ్